బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్య రోజు రోజుకి డిప్లొమాటికల్లీ చాలా మార్పులు జరుగుతున్నాయి. అందులో ఒకటి ఇండియా అవుట్ అనే యాంటీ ఇండియా స్లోగన్స్ బంగ్లాదేశ్లో రైజ్ అవ్వడం. ప్రజెంట్ అక్కడ ఉన్న ఇండియన్ గవర్నమెంట్ తో పాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ యాంటీ ఇండియా స్లోగన్స్ ని రైజ్ చేస్తున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇవాటి వీడియోలో మాట్లాడుకుందాం. రోజు రోజుకి బంగ్లాదేశ్ ఎక్స్-పీఎం షేక్ హసీనాకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఆవిడ మీద బంగ్లాదేశ్ లో రిజిస్టర్ అవుతున్న కేసుల సంఖ్య. బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగిన తర్వాత ఎక్స్-పీఎం షేక్ హసీనా మీద 75 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ ప్రతిరోజు ఏదో ఒక కొత్త కేసులో హసీనా పేరు యాడ్ అవుతూనే ఉంది. 63కి పైగా మర్డర్ చార్జెస్. అండ్ లెట్ మీ మైండ్ యూ, మర్డర్ చార్జెస్ ప్రూవ్ అయితే గిల్టీకి బంగ్లాదేశ్ లో డెత్ పెనాల్టీ విధిస్తారు. ఇంతేకాదు, క్రైమ్ అగైనెస్ట్ హ్యుమానిటీ కింద 7 కేసెస్, అబ్డక్షన్ కింద 3 కేసెస్, ఇంకా డిఫరెంట్ కేసెస్ కింద షేక్ హసీనా పైన 3 మోర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇలా టోటల్లీ మోర్ దాన్ 75 కేసెస్ ఆవిడ పైన రిజిస్టర్ అయ్యాయి. అండ్ ప్రెజెంట్ ఆవిడ ఇండియాలో ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్ అథారిటీస్ ఆవిడను టచ్ చేయలేరు. మరోవైపు బంగ్లాదేశ్ ను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. వరదల కారణంగా దాదాపు 40 లక్షల మంది ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే బంగ్లాదేశ్ లో వరదలకు ఇండియా కారణం అంటూ అక్కడి ప్రజల్లో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో బంగ్లాదేశ్ మీడియా ఛానల్స్ తమ దేశంలో వరదలకు ఇండియానే కారణమని డైరెక్ట్ గా అలిగేషన్స్ వేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఇండియన్ గవర్నమెంట్ కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, వాటర్ రిసోర్సెస్ అడ్వైజర్ సైదా రిజ్వాన్ హసన్ చేసిన కామెంట్స్ తర్వాత బంగ్లాదేశ్ ప్రజలకు ఇండియా అంటే ఇంకా కోపం పెరిగింది. ఆయన ఏమన్నారంటే, నీటిని విడుదల చేయడానికి ముందు భారతదేశం కనీస సమాచారం ఇవ్వలేదని ఇండియాపై ఆరోపణలు వేశారు. అయితే ఈ అలిగేషన్స్ అన్ని కంప్లీట్లీ బేస్లెస్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇండియాలో నీళ్లు వదలడం ఏంటి, బంగ్లాదేశ్ లో వరదలు రావడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. త్రిపురలో రీసెంట్ గా డాంబర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ గేట్ ను ఎత్తేశారని, దాని కారణంగానే తమ దేశంలో వరదలు వచ్చాయని బంగ్లాదేశ్ అంటోంది. ఆగస్టు 19 నుంచి త్రిపురలో భారీ వర్షాల కారణంగా గోమతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ గేట్ ను ఎత్తివేయడంపై బంగ్లాదేశ్లోని సోషల్ మీడియాలో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అయితే దీనిపైన స్పందిస్తూ భారత్, బంగ్లాదేశ్లో ప్రవహించే గోమతి నది తీర ప్రాంతంలో ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల నుంచి నీరు దిగువకు ప్రవహించడం వల్లే బంగ్లాదేశ్లో వరదలు వచ్చాయని ఇండియా క్లారిటీ ఇచ్చింది. అయితే తమకు ఫేవర్గా ఉన్న షేక్ హసీనాను తరిమి కొట్టినందుకు తట్టుకోలేక భారత్ కావాలనే నీటిని విడుదల చేసిందని, ఈ వరదకు ఇండియానే కారణమని డైరెక్ట్ గా అలిగేషన్స్ వేస్తున్నారు. బంగ్లాదేశ్లో హసీనాపై అనేక కేసులు నమోదైనప్పటికీ రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింతల ఒప్పందం ప్రకారం ఆమెకు వెనక్కి పంపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ఈ రెండు రీజన్స్ ని బేస్ చేసుకొని అక్కడి ఇండియన్ గవర్నమెంట్ అండ్ ప్రజలు ఇండియా అవుట్ అనే యాంటీ ఇండియా స్లోగన్స్ ని రేస్ చేస్తున్నారు. బట్ ఇండియా అవుట్ అనే స్లోగన్ బంగ్లాదేశ్కు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. బికాస్ లాంగర్ రన్లో బోత్ ది కంట్రీస్ నీడ్ ఈచ్ అదర్స్ హెల్ప్. 4096 కిలోమీటర్స్ లాంగ్ బార్డర్ను ఈ రెండు కంట్రీస్ షేర్ చేసుకుంటున్నాయి. అండ్ తాగడానికి నీళ్లు ఇచ్చే 54 రివర్స్ని ఈ రెండు కంట్రీస్ షేర్ చేసుకుంటున్నాయి. ఇండియా అండ్ బంగ్లాదేశ్ బైలాటరల్ ట్రేడ్ ఈజ్ $14 బిలియన్. అండ్ మోర్ ఓవర్ రెండు దేశాల్లో ఉన్న ప్రజలకు ట్రెడిషనల్లీ, కల్చరల్లీ చాలా గట్టి బాండ్ ఏర్పడింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2023లో 1.6 మిలియన్ బంగ్లాదేశ్ ప్రజలు ట్రీట్మెంట్ కోసం, బిజినెస్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఇలా ఇతర కారణాల వల్ల ఇండియాని విజిట్ చేశారు. పొలిటికల్ అజెండా కారణంగా ఇవన్నీ ఇగ్నోర్ చేయలేం కదా. ఈ విషయం ఇండియాకి బాగా తెలుసు. అందుకే బంగ్లాదేశ్తో ఒక బెటర్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇండియా ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంది. బట్ బంగ్లాదేశ్ పొలిటికల్ లీడర్స్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్. అందుకేనేమో అక్కడి ప్రజలను రెచ్చగొట్టి ఇండియా పైన హేట్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీసెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.